టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటది? డాడీ సానియాకు అన్యాయం చేయకు రాహుల్. అంటే మనిద్దరి మధ్య తెలియకుండా జరిగిన తప్పు నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది. ఆ ఆడపిల్ల జీవితం అద్దాల మెడ లాంటిది రాహుల్. చిన్న రాయి విసిరినా చాలు మొత్తం చెదిరిపోవడానికి. చాలా మంది అంటారు ఈ రోజుల్లో కూడా ఏంటి ఎమోషన్స్ అని. కానీ తరాలు మారినా యుగాలు మారినా విలువలు ఎమోషన్స్ అలాగే ఉంటాయి. ఆ తప్పు వల్ల మనకు మాత్రమే నష్టం జరిగితే పర్వాలేదు, కానీ దానివల్ల ఇంకో జీవితం ప్రభావితం అయ్యేదాకా పరిస్థితి వస్తే మాత్రం అది తప్పు జరిగిన జీవితాలకి నరకంతో సమానం. ఇప్పుడు నా తప్పు దిద్దుకోలేను, అలాగని ఆ తప్పుని ఒప్పుకోను లేను. చేయగలిగింది ఒక్కటే, నా వల్ల సానియా జీవితం నాశనం అవ్వకుండా చూడటం. నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడం నా ఉద్దేశం కాదు రాహుల్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చేస్తుంది కరెక్టే కావచ్చు, కానీ సానియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది తప్పే. అందుకే సానియా స్థానంలో ఉండి ఆలోచించమంటున్నా. తను నిన్ను నీ ప్రేమని నమ్మి నీ జీవితంలోకి వచ్చింది. ఒక్కరోజు ఒక్క క్షణమైనా సంతోషంగా ఉందా? కొన్నాళ్ళు అరవింద్ గారు, రాజేశ్వరి గారు, కొన్నాళ్ళు మీ అత్తయ్య గారు, మొన్నటి దాకా అఖిల, ఇప్పుడు రాజేంద్ర, తార. తన తప్పు లేకుండా ఇంతమందితో యుద్ధం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. వీటితో తనకి పిల్లలు పుట్టరన్న చేదు నిజం. ఇలాంటి పరిస్థితుల్లో భర్తగా నువ్వు ఉండాలనుకోవడం, నీ తోడు కావాలనుకోవడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ అది తన హక్కు. కానీ ఇప్పుడు తను బతుకుతుందే నీకోసం. అలాంటి టైంలో నువ్వు తనని మోసం చేశావనో చేస్తున్నావనో తెలిస్తే తను ప్రాణాలతో ఉండదు. ఎస్, ఒప్పుకుంటాను. నువ్వు చెప్పింది 100% నిజం. అయితే ఇప్పుడేం చేయండి? అంజలికి అన్యాయం చేయనా? అడ్డమైన రాస్కెల్స్ తనకి తండ్రి స్థానంలో వచ్చి మీ ఇద్దరి జీవితాలతో ఆడుకుంటూ ఉంటే నిజం తెలిసి ఏం పట్టనట్టు చప్పట్లు కొట్టనా? జీవితాంతం సానియా ముందు నటించనా? అసలు మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళ ముందు మంచి వాళ్ళ నటించడం అది పద్ధతేనా? కరెక్టే అంటావా? అది కాదు రాహుల్, నా ఉద్దేశం. అంజలి తండ్రి నేనని తెలియనంత వరకు తన మీద ప్రేమ జాలి ఉండేది. తెలిసాక ప్రేమ, పాశం, బంధం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి.
నువ్వు అన్నట్టు సానియా కోసం, కేవలం సానియా కోసమే అంజలి నా కూతురే అని చెప్పలేకపోతున్నాను. అలా సానియాకి న్యాయం చేస్తున్నాను. కానీ అంజలికి అందాల్సిన ప్రేమ, ఆనందం, ప్రొటెక్షన్ ఇవ్వకుండా దూరం పెట్టడం మాత్రం నా వల్ల కాదు. అలా అంటే ఎలా రాహుల్? అరే అర్థం చేసుకో కావ్య. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. అక్కడ సానియాకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇక్కడ అంజలి నా కూతురు. ఈ విషయం సానియాకి చెప్పలేను, దగ్గరికి తీసుకుని పెంచను లేను. నా ఇంటి పేరునివ్వలేను, నా ఇంట్లో మనిషిగా ఉంచలేను. ఇలాంటి పరిస్థితుల్లో నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించవే. నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను రాహుల్. కానీ ఒక్క విషయం గురించి ఆలోచించు. మేం పరిచయం కాకముందు పిల్లలు పుట్టే విషయంలోనూ ఇంకో విషయంలోనూ సానియాతో అబద్ధం చెప్పావు. అది తన క్షేమం కోసం. ఇప్పుడు వరుసగా అబద్ధాలు చెప్తున్నావు. అది అంజలి కోసం, నా కోసం. ఇది బయటపడ్డ రోజు నువ్వు తన మంచి కోసం చెప్పిన అబద్ధాలు కూడా మోసంతో చెప్పిన అబద్ధాలుగా మిగిలిపోతాయి. మీ మధ్య ఉన్న దూరం అగాధంలా మారుతుంది. అర్థం చేసుకో రాహుల్. అంటే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అది నీకే వదిలేస్తున్నాను. నీకేది మంచి అనిపిస్తే అదే చెయ్యి. కానీ సానియాకు అన్యాయం జరిగితే మాత్రం నేను నిన్ను జీవితంలో క్షమించను. దట్స్ ఆల్.